ఫ్రెండ్స్, నేను 2 days ట్రిప్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను అనేది గెస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లగేజీ సర్దాలి. చూస్తున్నారు కదా, చిన్న బ్యాగ్, జస్ట్ 2 daysకి అంతే. పాప డ్రెస్ చూపిస్తాను. ఇదిగోండి పాపది డ్రెస్. ఇది చూస్తున్నారు కదా, నీట్గా పెట్టేసాను రెడీగా. నెక్స్ట్ నాది శారీ కూడా ప్రీ ప్లీటింగ్ చేసేసుకున్నాను. చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, శారీని కూడా చక్కగా ప్రీ ప్లీటింగ్ చేసేసుకున్నాను. బ్లౌజ్ చూస్తున్నారా ఫ్రెండ్స్, మొన్న స్టిచ్చింగ్ చేయించాను. బోటెక్ బ్లౌజ్ ఇది. ఇప్పుడైతే లగేజీ మొత్తం ప్యాక్ చేసేస్తాను. నేను మీకు స్టేషన్కి వెళ్ళే ముందు చిన్న క్లూ ఇస్తాను ఎక్కడికి అనేది. ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాము. ఇంకేంటి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా నీట్గా పెట్టేసుకున్నాను. మీకు ముందు ముందు బ్లాగ్స్ ఇంకా మంచి మంచిగా వస్తాయి, చూడండి. హ్యాండ్ బ్యాగ్ ఇవైతే తలల్లోవి, మొత్తం పాపకి సంబంధించినవి తలల్లోవి ఇందులో పెట్టాను. ఇంకేం ఫ్రెండ్స్, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనేది గెస్ట్ చేయండి. జస్ట్ 2 days ట్రిప్ అంతే. మళ్ళీ నేను మండే రిటర్న్ అయిపోతాను. ఇప్పుడు ఆటో మాట్లాడేసుకున్నాం, డైరెక్ట్ స్టేషన్కి తీసుకువెళ్ళిపోతుంది ఆటో. 10:30కి ట్రైన్. ఇంకేం ఫ్రెండ్స్, నా బ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, పాప డ్రెస్ ఇంత ఉంది. ఇది పెట్టడానికి మొత్తం లగేజీ అంతా సరిపోయింది. ఆడపిల్లలు అంటేనే అంతే కదా ఫ్రెండ్స్, మంచి మంచి డ్రెస్సెస్ ఉంటాయి వాళ్ళకి, మంచిగా రెడీ చేసుకోవచ్చు. చున్నీ కూడా స్టెప్ పెట్టేసుకున్నాను పాపది. రెడీమేడ్ బ్లౌజ్. ఇక్కడ పాప డ్రెస్ ఒక్కటే అయినా కూడా నాకు లగేజీ మొత్తం పాప డ్రెస్సే సరిపోయింది. అక్కడ ఆడపిల్లల డ్రెస్సులు అంటేనే అంత కదా ఫ్రెండ్స్, బాగుంటాయి, హెవీగా కూడా ఉంటాయి. వాటిని క్యారీ చేయడం పాపం వాళ్ళకి చాలా కష్టం. మనమేమో బలవంతంగా వేసేస్తాం వాళ్ళకి అందంగా ఉండాలని. మా పాప అయితే ఇంకా చాలా ఇబ్బంది పెడుతుంది వేసుకోవడానికి నన్ను. మీ పిల్లలు కూడా అంతేనా ఫ్రెండ్స్, అలాగే ఇబ్బంది పెడతారా బట్టల విషయంలో? జస్ట్ నేను ఆ బ్యాగ్లో పెట్టిందల్లా మా పాప డ్రెస్సు, నా శారీ అంతే. అయినా కూడా చూసారా అంతలా నిండిపోయిందో పాప డ్రెస్ పెట్టేసరికి. ఇంకా చాలా హెవీగా ఉంటాయి తన డ్రెస్సెస్ అన్నీ. పాపం ఎలా క్యారీ చేస్తుందో అనుకుంటాను. తను ఎదురుగుండా అంటే ఇంకెక్కువ చేసేస్తుందని అనను, కానీ నాకు కూడా కొద్దిగా జాలి వేస్తుంది. ఇప్పుడు మనమైనా అంతే కదా ఫ్రెండ్స్, నచ్చకపోతే శారీస్ కట్టము. మనల్ని ఎవరు ఏమన్నారు కాబట్టి మనకి నచ్చినట్టు కట్టుకుంటాం. పిల్లలు మాత్రం మనం బలవంత పెట్టేస్తాం, అందంగా కనిపించాలి కదని హెవీ డ్రెస్సెస్ అన్నీ వేస్తాం. ఇంకా హెవీ డ్రెస్ పెట్టేసాను, పాపం ఎలా క్యారీ చేస్తుందో ఏమిటో. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయండి నేను ఏ ఊరు వెళ్తున్నాను అన్నది. బాయ్. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే పొటాటో కర్రీ నాకు మా పాపకే కాబట్టి దగ్గరకంటే చేసేసి చపాతీ కూడా చేసేసుకున్నాము, కొంచెం ఈజీగా డైజెషన్ అవుతుంది కదా అని. ఫ్రెండ్స్ చూస్తున్నారా, బయలుదేరుతాము. ఇంకొక 15 minutesలో బయలుదేరుతాము. ఆర్ఎస్సీ వచ్చింది, ఎలా వెళ్తామో ఏంటో. నైట్ జర్నీ ఒకటి కదా, మార్నింగ్ అయితే మనం కూర్చుని వెళ్ళిపోవచ్చు, కానీ నైట్ జర్నీ కదా, ఇంకెలా వెళ్తామో ఏంటో నేను మా పాప. ఇంకేం ఫ్రెండ్స్, నా ఫేస్లోని స్మైల్ చూస్తున్నారా, నేను ఎక్కడికి వెళ్తానో మీరు ఈజీగా గెస్ట్ చేసేయచ్చు. క్లూ చూసారా నేను అంత ఈజీగా ఇచ్చానో మీకు? కామెంట్లో మెన్షన్ చేయండి నేను ఎక్కడికి వెళ్తున్నాను అని. జస్ట్ చెప్పాను కదండి, 2 days జర్నీ అంతే. మళ్ళీ సండే నైట్కి బయలుదేరిపోతాను. సండే నైట్కి బయలుదేరి మండే మార్నింగ్ కల్లా వచ్చేస్తాను. ఇంక ఇప్పుడైతే 10:30కి ట్రైను, కానీ వేర్ ఇస్ మై ట్రైన్ యాప్లో అయితే 10:40కి చూపిస్తుంది. చూడాలి, మేము కొంచెం ఒక 1/2 hour ముందే వెళ్ళిపోతాము. అక్కడ ఉండడమే బెటర్ కదండి, ఇంట్లో ఉండి టెన్షన్ పడే కన్నా స్టేషన్లో ఉంటే ఇంకా ట్రైన్ అటు ఇటులో వస్తుంది. ఇంకేం ఫ్రెండ్స్, బాయ్. ఇంకా ఆటో వచ్చింది కదా అని ఇంకా ఆటో ఎక్కేసి స్టేషన్కి అది వెళ్ళిపోయాము. నాకు తెలిసి చాలామంది ఈజీగా గెస్ట్ చేయొచ్చు నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని.
ఇంకేంటి ఫ్రెండ్స్, ఇంకా ఆటో దిగిపోయి స్టేషన్కి వచ్చేసాము. వెళ్తున్నాము. అదే మా హస్బెండ్ ఉంటే చక్కగా బైక్ మీద తీసుకువెళ్ళిపోదురు. బాయ్ ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, స్టేషన్ అంతా ఎంత రష్గా ఉందో. నైట్ 10:30 అంటే ఎవరు నమ్మరు. అసలు స్టేషన్ ఖాళీ లేకుండా ఫుల్ రష్గా ఉంది. ఇంకా ట్రైన్ ఎక్కేయడం, ట్రైన్ దిగిపోవడం కూడా జరిగిపోతుంది. ఇది పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కూడా వస్తుంది చూడండి. మీకు పార్ట్ 3 అయితే ఇంకా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.